My dear students, today we are discussing biomolecules. In that, one of the topic that is the polysaccharides. Biomacromolecules. జీవ బృహదణువులు అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. పాలీసాకరైడ్స్ అన్నాం. సో పాలీసాకరైడ్స్ అనేవి కార్బోహైడ్రేట్ లో ఒక రకం. మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. పాలీసాకరైడ్స్ లోపల మోనోమర్స్ అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో అతికించబడి ఉంటాయి. పాలీసాకరైడ్స్ ఇవి మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ నిల్వ ఉండడానికి కొరకు మరియు ఉపయోగించుకోవడానికి పనికొచ్చేటటువంటి బయోమాలిక్యూల్స్. Actually, these polysaccharides are present in the acid insoluble pool as another class macromolecules. There are long chains of sugars. They are containing different monosaccharides as the building blocks. Here the building blocks are glucose or fructose, whatever it may be. Both. Sometimes both and sometimes only one. Only one type of monomer, that is the glucose. Sometimes glucose and fructose also combine together. So like that, so here the different polysaccharides are we are discussing today. Number one is cellulose. Cellulose is a one type of polysaccharide. It is a homopolymer. The polymeric polysaccharide consisting of one type of monosaccharides, that is a glucose. ఇందులో ఓన్లీ ఒకే రకమైనటువంటి మోనోసాకరైడ్ అయినటువంటిది మోనోమర్ గా ఉంటుంది. ఆ మోనోమర్స్ అన్ని అటాచ్ కావడం వల్ల నెంబర్ ఆఫ్ మోనో అవన్నీ కూడా చైన్ గా ఏర్పడి లాంగ్ చైన్ గా ఏర్పడడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద cellulose. Okay, this cellulose commonly present in the plants. Commonly present in the plants. Okay, next coming to next slide, that is the starch. So starch is also homopolymer. It is a storehouses of energy in the plant tissue. But cellulose is a substance which are involved in the formation of cell wall. అంటే సెల్యులోజ్ అనేది సెల్ వాల్ తయారు కావడానికి వరకు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ స్టార్చ్ అనేటువంటిది నిల్వ ఉండే ఎనర్జీగా ఉపయోగపడుతుంది. నిల్వ ఉండే ఎనర్జీగా ఉంటూ అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ద స్టార్చ్ ఇస్ అనదర్ పాలీసాకరైడ్. ఇట్ ఈస్ ఎ హోమోపాలిమర్, స్టోర్ హౌసెస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ప్లాంట్ టిష్యూ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, గ్లైకోజన్. Glycogen is also one of the important polysaccharide commonly present in the animals. Animals have another variant called glycogen. Okay, so here the glycogen is one of the important polysaccharide. It will be preserved in the muscles or in the bone marrow, and again it will be converting into glucose in the form of insulin. Insulin తో ఏమవుతుంది, గ్లైకోజన్ గ్లూకోజ్ గా మారుతుంది. మళ్ళీ అవసరమైనప్పుడు గ్లూకోజ్ గ్లైకోజన్ గా మారుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే గ్లైకోజన్ అనేటువంటిది ఏ విధంగా అయితే మనకు మొక్కల్లో స్టోర్ హౌసెస్ ఆఫ్ ఎనర్జీగా స్టార్చ్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అదే విధంగా స్టోర్ హౌసెస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఎనిమల్స్ అనేది గ్లైకోజన్ గా మనకు పనికొస్తుంది. నెక్స్ట్ అనదర్ పాలిమర్, దట్ ఈస్ ద ఇన్యులిన్. ఇన్యులిన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాలిసాకరైడ్, ఈజ్ ద పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోస్. ఇక్కడ ఉండేటువంటి ఆ మోనోమర్ ఏంటంటే ఫ్రక్టోస్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కైటిన్. సో ఈ కైటిన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పాలిసాకరైడ్. ఎక్సోస్కెలిటన్స్ ఆఫ్ ది ఆర్థ్రోపోడ్స్ అండ్ ది సెల్ వాల్ ఆఫ్ ఫంగై, ఈ రెండిట్లో మనము కైటిన్ ని చూస్తాం. సో దీస్ ఆర్ హెట్రోపాలిమర్స్. సో ఈ రకంగా మనకు డిఫరెంట్ పాలిమర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాలీసాకరైడ్స్ లోపల మొట్టమొదటి సెల్యులోస్, రెండవది స్టార్చ్, మూడవది గ్లైకోజన్, నాలుగవది ఇన్యులిన్, ఐదవది కైటిన్. ఇవన్నీ కూడా పాలీసాకరైడ్స్. ఇందులో మోనోమర్స్ అన్ని అతికి ఉంటాయి. పొడవైనటువంటి శృంఖలంగా ఏర్పడేటువంటి ఒక అణువులు ఏర్పడతాయి. అందుకే
ఇవన్నీ కూడా యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ లో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ స్టార్చ్ అనేటువంటిది పరిశీలించినట్టయితే starch forms helical secondary structure. In fact, starch can hold iodine molecules in the helical portion. The starch is blue in color, but whereas the cellulose does not contain complex helicals, hence cannot hold the iodine. Right? Okay, starch కు సెల్యులోజ్ కు మధ్యలో తేడా ఏంటంటే దీన్ని పరీక్షించేటప్పుడు ఈ స్టార్చ్ ఏమో అయోడిన్ పీల్చుకుంటుంది, సో అయోడిన్ ని హోల్డ్ చేస్తుంది. అదే మనకు సెల్యులోజ్ అయితే అయోడిన్ హోల్డ్ చేయలేదు. ఎందుకు హోల్డ్ చేయలేదు అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు దట్ హెలికల్ పోర్షన్ బట్ నాట్ కంటైన్ కాంప్లెక్స్ హెలికల్స్ ఇన్ ద సెల్యులోజ్, దట్స్ వై ఇట్ కెనాట్ హోల్డ్ ద అయోడిన్ మాలిక్యూల్స్. ఓకే, నెక్స్ట్ we can observe in the cellulose in the cotton fiber. Cotton fiber is a cellulose, right? They have as a building blocks amino sugars and the chemically modified sugars. Chemically modified sugars in the form of glucosamine or N-acetyl galactosamine. అండ్ ఇక్కడ సాధారణంగా పరిశీలిస్తే సుగర్స్ లోపల ఇంకొన్ని సుగర్స్ కూడా కనిపిస్తాయి. అమైనో గ్రూప్ తో కలిసినటువంటి సుగర్స్ కూడా ఉన్నాయి. సో గ్లూకోజమైన్ ఒకటి, N-acetyl galactosamine అనేటువంటి కూడా మనం గమనించవచ్చు. సో కాబట్టి ఈ రకంగా మనం పాలిసాకరైడ్స్ లోపల అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ కమింగ్ టు న్యూక్లిక్ యాసిడ్స్. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి కణం లోపల చాలా ముఖ్యమైన ప్రక్రియలను చేపడతాయి. దట్ ఈస్ వన్ ఈస్ DNA, another is RNA. The DNA, RNA are also present in the acid insoluble pool fraction. రిటెంటెంట్ లో ఇది ఉండిపోతుంది, ఎందుకంటే ఇది పొడవైన మాలిక్యూల్స్ కాబట్టి గరాట్లో ఉండిపోతాయి. ఎందుకు? ఈ పొడవైనటువంటి శృంఖలాలు. రైట్, ఓకే. మరి ఈ DNA, RNA అనేటువంటివి వాటి గురించి మనం కొంత తెలుసుకుందాం. DNA డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, RNA ribonucleic acid. Both are nucleic acids. Both are involving in the different metabolic activities. Especially DNA involves in the heredity. Inheritance lo baga palgontundi. Involved in the inheritance. But whereas RNA, some of the lower organisms, in the lower organisms we can observe that RNA acting as genetic material. But whereas in the higher plants, it cannot genetic material. It is involved especially in the protein synthesis. కాబట్టి ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొనేటువంటి న్యూక్లిక్ ఆమ్లం RNA. ఇది DNA మీద ఆధారపడి ఏర్పడుతుంది. DNA RNA మీద ఆధారపడి ప్రోటీన్లను తయారు చేసుకుంటుంది. కాబట్టి మేజర్ గా పరిశీలించినట్లయితే DNA is the master chemical producing RNA. That RNA involved in the protein synthesis, formation of the proteins, accumulation of amino acids at the site of ribosome. So the formation of proteins. After that, the proteins are modified in the Golgi complex, enter into the cis and release in the trans and modified in that. And it may be primary, secondary, tertiary and quaternary proteins. Right. Next, coming to that, ఇక్కడ ఒక దాని గురించి మాట్లాడదాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కణం లోపల DNA ఎక్కడ ఉంటుంది? కణంలో DNA కణం లోపల కేంద్రకంలో ఉంటుంది, కణాంగాలలో కూడా ఉంటుంది కొంత. అంటే కేంద్రకంలో ఉన్నటువంటి ఆ యొక్క డిఎన్ఏను ప్రధానమైన డిఎన్ఏ అది క్రోమోజోమ్ లో కనిపిస్తుంది. అదనపు డిఎన్ఏ ఏదైతే ఉందో అది మైటోకాండ్రియా తర్వాత హరిత రేణువులో కనిపిస్తుంది. హరిత రేణువులో ఉన్నటువంటి డిఎన్ఏ మైటోకాండ్రియా ఉన్నటువంటి డిఎన్ఏను ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ గా మనం భావిస్తాం. సో మామూలుగా క్రోమాటిన్ అనేటువంటిది 2 చోట్ల కనిపిస్తుంది. అయితే దీనివల్ల ప్రధానమైన లక్షణాలు వస్తే ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ వల్ల అదనపు లక్షణాలు ఆ యొక్క కణానికి ఆపాదించబడతాయి. అయితే అదనపు డిఎన్ఏ అనేటువంటిది మనకు ప్రోకారియోట్ లో కూడా కనిపిస్తుంది, ద ఫార్మ్ ఆఫ్ ప్లాస్మిడ్స్. అది మనం గమనించాలి. ఓకే, బానే ఉంది. అయితే ఇక్కడ డిఎన్ఏ అనేటువంటిది ఎలా కనిపిస్తుందో చూడండి. మామూలుగా ఇక్కడ క్రోమాటిన్ రూపంలో ఉంది. కణం విభజన చెందినప్పుడు ఈ యొక్క కేంద్రకము లోపల డిఎన్ఏ క్రోమాటిన్ రూపంలో కనిపిస్తుంది. ఒక చిన్న
పోగుల వంటి నిర్మాణం కనిపిస్తుంది. కానీ సమవిభజన సమయానికల్లా ఏమవుతుందంటే అది క్రోమోజోమ్ గా మారుతుంది. ఈ క్రోమోజోమ్ తిరిగి తర్వాత మనం బాగా గమనించినట్టయితే ఇక పొడవైనటువంటి శృంఖలంగా కనిపిస్తుంది. ఇది డబుల్ స్టాండర్డ్ గా కనిపిస్తుంది. 2 స్టాండ్స్ ఉంటాయి వీటికి. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. అయితే ఈ యొక్క డిఎన్ఏ అనేటువంటిది మామూలు క్రోమోజోమ్ రూపంలో మనకు కనిపిస్తుంది కదా. ఈ క్రోమోజోమ్స్ అనేవి మనకు ముఖ్యంగా ఎలా కనిపిస్తాయి అనే విషయాన్ని మనం గమనిద్దాం. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇంతకుముందు చాప్టర్ లో చెప్పాను. క్రోమోజోమ్స్ అనేవి మనకు సింగిల్ క్రోమాటెడ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, డబుల్ క్రోమాటెడ్ క్రోమోజోమ్స్ కూడా ఉన్నాయి. సింగిల్ క్రోమాటిడ్ క్రోమోజోమ్స్, డబుల్ క్రోమాటిడ్ క్రోమోజోమ్స్. సింగిల్ క్రోమాటెడ్ క్రోమోజోమ్స్ కామన్ గా ఉంటాయి. అట్ ద టైమ్ ఆఫ్ సెల్ డివిజన్ ద క్రోమోజోమ్ వర్టికలీ డివైడెడ్ ఇంటూ 2 క్రోమాటిడ్ క్రోమోజోమ్స్ గా మారుతాయి. ఓకే, సో ఇందులో డిఎన్ఏ మనకు ఇట్లా ఈ రకంగా ప్రోటీన్లను చుట్టుకొని ఉంటుంది. న్యూక్లియోజోమ్స్ అంటారు వీటిని. ఈ న్యూక్లియోజోమ్ చుట్టుకొని ఈ విధంగా ఏర్పడినటువంటి విషయం మనం గమనించవచ్చు. అయితే ఇందులో ఉన్న ప్రోటీన్స్ ని హిస్టోన్ ప్రోటీన్స్ అంటాం. నేను ఆల్రెడీ పోయిన తరగతిలో పోయిన క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. ఓకే, తర్వాత డిఎన్ఏ విషయానికి వస్తే డిఎన్ఏ డబుల్ హెలిక్స్ నిర్మాణం అండి. ఈ డబుల్ హెలిక్స్ నిర్మాణం లోపల మనకు ఒక్కొక్క పోచ అనేటువంటిది ఎలా తయారవుతుందంటే షుగర్, పెంటోస్ షుగర్ మరియు తర్వాత H3PO4 అంటే ఫాస్ఫేట్ సముదాయం. అంటే పెంటోస్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్ సముదాయంతో కలిసినటువంటి ఒక బ్యాక్ బోన్ ఇది. అదేవిధంగా ఇంకొక బ్యాక్ బోన్ కూడా తయారవుతుంది. ఈ 2 బ్యాక్ బోన్స్ అనేవి రైలు పట్టాల్లాగా మనకు కనిపిస్తాయి దీంట్లో. అయితే ఈ మెలికలు తిరిగి ఉంటుంది. ఒక మెలిక అనేటువంటి విషయం మనం గమనిస్తాం. ఓకే, ఈ యొక్క 2 పోచలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, 2 స్ట్రాండ్స్ కు అడ్డంగా నిచ్చెన వంటి అడ్డు పుల్లల మాదిరే కనిపిస్తున్నాయి. ఈ అడ్డు పుల్లలు ఏంటంటే నత్రజని సంయోగ క్షారాలు. నత్రజని సంయోగ క్షారాలు ఈ 2 యొక్క పోచలకు అతుక్కొని ఉంటాయి. ఎక్కడ అతుక్కొని ఉంటాయి అంటే పెంటోస్ షుగర్ కు 2 వైపులా అతుక్కుంటాయి. ఒక పెంటోస్ షుగర్ ఒక పోచలో, ఇంకొక పెంటోస్ షుగర్ ఇంకొక పోచతో అతుక్కొని ఈ విధంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ 2 నత్రజని సంయోగ క్షారాలు అనేవి ఈ యొక్క అడ్డు పుల్లల్లాగా అతకబడి ఉంటాయి. సో ఈ రకంగా మనకు నిచ్చెన వంటి నిర్మాణం, ల్యాడర్ యొక్క నిర్మాణం కనిపిస్తుంది. ఈ ల్యాడర్ యొక్క నిర్మాణం కనిపించడానికి అడ్డు పుల్లలే కారణం. ఈ అడ్డు పుల్లలు ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు థైమిన్ అండ్ అడెనిన్. థైమిన్ అడెనిన్ మధ్య 2 వీక్ హైడ్రోజన్ బాండ్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ NHO. సో ఇటువంటి నిర్మాణాన్ని వీక్ హైడ్రోజన్ బాండ్స్ మనకు కనిపిస్తున్నాయి. తర్వాత అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే గ్వానిన్ సైటోసిన్ మధ్య 3 వీక్ హైడ్రోజన్ బాండ్స్ ఉన్న బలహీనమైనటువంటి హైడ్రోజన్ బంధాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ నిచ్చెన యొక్క అడ్డు పుల్లలు ఏర్పడడానికి ఈ 4 నత్రజని సంయోగ క్షారాలు ఉంటాయి. ఒక మాట చెప్పుకుందాం. సాధారణంగా డిఎన్ఏ లోపల 3 అణువులతో ఏర్పడుతుంది. ఆ 3 అణువులు ఏవి అంటే నంబర్ 1 పెంటోస్ షుగర్, రెండవది నత్రజని సంయోగ క్షారాలు, మూడవది ఫాస్ఫేట్ సముదాయం. సో పెంటోస్ షుగర్ అనేటువంటిది 5 కార్బన్లు గల పదార్థం. తర్వాత నత్రజని సంయోగ క్షారాలు 2గా డివైడ్ చేయొచ్చు, ప్యూరిన్స్, పిరిమిడిన్స్. ప్యూరిన్స్ ఏమో అడెనిన్, గ్వానిన్, పిరిమిడిన్స్ ఏమో సైటోసిన్, థైమిన్ గా ఉంటాయి. ప్యూరిన్స్ ఏవి ఎలా ఉంటాయంటే డబుల్ సిఎన్ రింగ్స్ గా ఉంటాయి. 2 వలయాలుగా ఏర్పడినటువంటి అణువులవి. ఇక్కడ మీకు చూస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది అడెనిన్ యొక్క నిర్మాణం, 2 వలయాలు ఉన్నాయి. అదే ఇక్కడ చూసినట్టయితే థైమిన్ ఒకటే వలయంతో ఉంది. డబుల్ సిఎన్ రింగ్స్ ఇక్కడ ఉంటే సింగిల్ సిఎన్ రింగ్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? నైట్రోజన్, కార్బన్, 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 నైట్రోజన్. అంటే అర్థం ఏంటి? సిఎన్ రింగ్స్ ఒకటే రింగు, ఇది థైమిన్, ఇక్కడ కూడా సింగిల్ సిఎన్ రింగ్స్ సైటోసిన్. కాబట్టి ఈ 2 ప్యూరిన్స్, ఇవి 2 పిరిమిడిన్స్. ఈ రెండింటి మధ్య బంధాలు ఏర్పడతాయి. ఎప్పుడైనా ఆల్వేస్ కంబైన్స్ విత్ అడెనిన్, కంబైన్స్ విత్ థైమిన్, and guanine always combines with cytosine in the DNA. But whereas in RNA, adenine always combines with uracil. అంటే థైమిన్ కి బదులుగా యురాసిల్ రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. మిగిలిన యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఓకే, అక్కడ మనకు ఆర్ఎన్ఏ లోపల ఒక డిఫరెన్స్ మనం చూస్తాము. ఇక్కడ ఉండేటువంటి షుగర్ ని మామూలుగా డియాక్సీ రైబోస్ షుగర్ అంటారు. అక్కడ మామూలుగా రైబోస్ షుగర్ అంటారు అంతే.
ఏం తేడా ఏంటి అంటే రెండో కార్బన్ దగ్గర ఇక్కడ OH ఉంటుంది, అక్కడ HH ఉంటుంది, అంతే డిఫరెన్స్. కాబట్టి డిఆక్సీ రైబోస్ షుగర్ ఏమో డిఎన్ఏలో కనిపిస్తుంది, రైబోస్ షుగర్ ఏమో RNAలో కనిపిస్తుంది. ఆ రకంగా మనం చూస్తాం. రైట్, ఓకే. నెక్స్ట్ కమింగ్ టు దట్, సో ఈ రకంగా మనం చూసినట్టయితే ఈ మెలిక మీరు చూస్తూ ఉన్నారు. ఈ మెలిక మనకు సాధారణంగా అయితే ఎట్లా చూడండి, 3.4 నానోమీటర్స్. ఒక మెలిక యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 3 నానోమీటర్స్. ఈ మెలిక లోపల దాదాపుగా 10 అడ్డు పుల్లల లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. అంటే 10 న్యూక్లియోటైడ్ యొక్క పేరు కనిపిస్తుంది అనమాట. 10 న్యూక్లియోటైడ్ పేర్స్ కనిపిస్తాయి. ఈ 10 న్యూక్లియోటైడ్ పేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క దీంట్లో మనకు 3.4 నానోమీటర్స్ లో కనిపిస్తాయి. అన్నప్పుడు ఒక మామూలుగా బేస్ పేరుకు ఇంకొక బేస్ పేరుకు మధ్య దూరం ఎంత అని ఆలోచిస్తే ఇక్కడ మీరు చూడవచ్చు 0.34 నానోమీటర్. ఒకవేళ ఆమ్స్ట్రాంగ్ లో చెప్పుకుంటే 34 ఆమ్స్ట్రాంగ్స్ ఫర్ 1 ట్విస్ట్ అండ్ 2 సక్సెసివ్ బేస్ పేర్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 3.4 ఆమ్స్ట్రాంగ్స్ అవుతుంది. ఆమ్స్ట్రాంగ్ లో చెప్పినట్లయితే ఇదేమో 34 అవుతుంది, ఇదేమో 3.4 అవుతుంది. నానోమీటర్స్ చెప్పినట్టయితే 3.4 నానోమీటర్స్, ఇక్కడ చూసినట్టయితే 0.34 నానోమీటర్స్ అవుతుంది. అది తేడా. తర్వాత ఇక్కడ మీకు చూసేటటువంటి నిర్మాణం ఇక్కడ చూస్తున్నారు. ఇది టిఆర్ఎన్ఏ, ఇది మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏలు ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏ మామూలుగా రేఖాకారంగా కనిపిస్తుంది. తర్వాత టిఆర్ఎన్ఏ చూసినట్టయితే క్లోవర్ లీఫ్ ప్రకారంగా లాగా కనిపిస్తుంది. తర్వాత ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అది మామూలుగా అనేక మెలికలు తిరిగినటువంటి నిర్మాణం కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కూడా టిఆర్ఎన్ఏనే. ఈ టిఆర్ఎన్ఏ అనేటువంటిది అమైనో ఆమ్లాన్ని మోసుకొని వస్తుంది. సో టిఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ ఇవన్నీ కూడా డిఎన్ఏ నుంచి ఏర్పడతాయి. డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ 1, డిఎన్ఏ పాలిమరేజ్ 2, డిఎన్ఏ పాలిమరేజ్ 3 నుంచే ఇవి ఏర్పడతాయి అనులేఖనం ద్వారా. ఈ 3 కూడా 3 రకాల ఫంక్షన్ చేస్తాయి. మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏమో ముఖ్యంగా ప్రోటీన్ సంశ్లేషణలో ముఖ్యంగా పాల్గొంటుంది. అది ముఖ్యంగా కెమికల్ మెసేజ్ ని క్యారీ చేస్తుంది. ఆ కెమికల్ మెసేజ్ ఏమంటామంటే కోడాన్స్ అంటారు. దాన్ని జెనెటిక్ కోడ్ గా భావిస్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇది జెనెటిక్ కోడ్ అన్నమాట. జెనెటిక్ కోడ్ ఏం జరుపుతుందంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో, న్యూక్లియోటైడ్ యొక్క సీక్వెన్స్ అనొచ్చు, లేదా త్రికముల యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ త్రికముల యొక్క సీక్వెన్స్ ఒక ప్రోటీన్ లోని అమైనోల యొక్క సీక్వెన్స్ తో తెలుపుతుంది, సీక్వెన్స్ ను తెలుపుతుంది. మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి సీక్వెన్స్ ప్రోటీన్ లో ఉన్నటువంటి అమైనోల యొక్క సీక్వెన్స్ ను తెలుపుతుంది. దీనే జెనెటిక్ కోడ్ అంటాం. ఓకే, బానే ఉంది. అయితే మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద కెమికల్ మెసేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోడాన్స్, దట్ ఈస్ ద ట్రిప్లెట్ కోడాన్స్. బట్ వేరేజ్ ఇన్ ద టిఆర్ఎన్ఏ లోపల ఉన్నటువంటి కోడాన్స్ యాంటీ కోడాన్స్ అంటారు. ఇక్కడ కనిపిస్తుందండి యాంటీ కోడాన్ లూప్. ఇది సిసిఐ ఎండ్, ఇది 3 ప్రైమ్ ఎండ్ దగ్గర ఉంటుంది. తర్వాత ఈ 2 లూప్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి. అదనపు లూప్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ రకమైన నిర్మాణం టిఆర్ఎన్ఏగా మనం చూస్తాం. సో టిఆర్ఎన్ఏలో ముఖ్యంగా ఏంటంటే ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొంటాయని దీని ప్రకారంగా మనకు అర్థమవుతుంది. ఇక రైబోజోమ్ ఏదైతే ఉందో రైబోజోమ్ తయారీలో ఉపయోగపడేటువంటి ఆర్ఎన్ఏను ఆర్ఆర్ఎన్ఏ అంటాం, రైబోజోమల్ ఆర్ఎన్ఏ అంటాం. అది మనం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ చూడండి ఇది రైబోజోమ్. ఇది మామూలుగా 50S సబ్ యూనిట్ అండ్ 30S సబ్ యూనిట్. ఇది ముఖ్యంగా ఆర్ఆర్ఎన్ఏతో ఏర్పడుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు టిఆర్ఎన్ఏ, ఇక్కడ టిఆర్ఎన్ఏలు వచ్చి జాయిన్ అవుతున్నాయి. ఇది ఏ సైట్, ఇది పి సైట్. ఇది ఈ పి సైట్ దగ్గర ఈ చైన్ అంతా కూడా దీనికి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. షిఫ్ట్ అయ్యి మళ్ళీ దీన్ని కూడా అతికించుకుంటుంది. ఇది ఇక్కడ మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇది పక్కకి వెళ్ళిపోతుంది, ఇంకొకటి వచ్చి యాడ్ అవుతుంది. ఇట్లా ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది. జరగడం వల్ల అమైనో ఆమ్లాల యొక్క వరుస క్రమం అంతా కూడా దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ వరుస క్రమం ఏంటంటే ఈ యొక్క కోడాన్ని అనుసరించి ఉంటుంది. ఈ సెకండ్ ఇది ఈ కోడాన్ని అనుసరించి, ఈ యొక్క 3 న్యూక్లియోటైడ్స్ అనుసరించి ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి 3 కోడాన్స్ అనుసరించి ఇది ఉంటుంది. సో దీని మీద ఉన్నటువంటి కోడాన్ యొక్క వరుస క్రమము ఈ యొక్క ప్రోటీన్, ఈ ప్రోటీన్ లో ఉన్న అమైనోల యొక్క వరుస క్రమాన్ని తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొనేటువంటి ఆర్ఎన్ఏ.
మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఇక్కడ మెసెంజర్ ఆర్ఎన్ఏ రైబోజోమ్ కు అతుక్కుంటుంది. ఒక్కోసారి ఆ రైబోజోమ్ కు అనేక రైబోజోమ్స్ అతుక్కుంటే పాలీరైబోజోమ్ గా కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ దాంట్లో ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొనడానికి అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ డిఎన్ఏలో ఉన్నటువంటి అణువులు. కామన్ గా డిఎన్ఏ ఆర్ఎన్ఏలో కామన్ గా ఉండే అణువులు ఇవి: అడినిన్, గ్వానిన్, సైటోసిన్ అండ్ ఫాస్ఫేట్. సో అడినిన్ 6 అమైనో ప్యూరిన్ అంటాం దీన్ని. తర్వాత 2 అమైనో 6 ఆక్సీ ప్యూరిన్, ఇది గ్వానిన్. తర్వాత 2 ఆక్సీ 4 అమైనో ప్యూరిన్, ఇది సైటోసిన్. తర్వాత ఇక్కడ చూడండి H3PO4 ఫాస్ఫేట్ సముదాయం. డిఎన్ఏ తీసుకున్నట్టయితే థైమిన్ తీసుకోండి. థైమిన్ అనేటువంటి దాంట్లో చూడండి ఇక్కడ 2,4 డైఆక్సీ 5 మిథైల్ పిరిమిడిన్. అయితే దీనికి సేమ్ సమానంగా ఉంటుంది. ఒక CH3 మాత్రమే ఉండదు. జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా సేమ్ అదే విధంగా అనవచ్చు. 2,4 డైఆక్సీ పిరిమిడిన్ అన్నాం. ఈ 5 దగ్గర ఉన్నటువంటి మిథైల్ గ్రూప్ ఇందులో మనం చూపించట్లేదు. అంటే అర్థం ఏంటి? ఈ 5 మిథైల్ గ్రూప్ కలిస్తే ఈ అణువు ఏర్పడుతుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే 5 మిథైల్ యురాసిల్ అని పిలుస్తారు. 5 మిథైల్ యురాసిల్ అయితే అప్పుడు ఏమవుతుంది? థైమిన్ అవుతుంది. రైట్, ఓకే. తర్వాత ఇంకొక విషయం చూడండి. ఆర్ఎన్ఏ యొక్క షుగర్, దీన్ని రైబోస్ షుగర్ అంటాం. రైబోస్ షుగర్ లోపల మీకు నంబరింగ్ చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ బయటకు వస్తుంది. అండ్ ఫస్ట్ నంబర్ దగ్గర ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నంబర్ దగ్గర ఫస్ట్ కార్బన్ దగ్గర నైట్రోజన్ బేస్ అతికించబడుతుంది. ద నైట్రోజన్ బేస్ అటాచ్డ్ ఆన్ ది ఫస్ట్ కార్బన్ ఇన్ ద ribose sugar or deoxyribose sugar. Next, second carbon explains about the nature of the or the what is called as the stability of the molecule. సో ఇక్కడ చూడండి, ఇక్కడ OH ప్రమేయ సమూహం ఉంది, ఇక్కడ OH ప్రమేయ సమూహం లేదు. సెకండ్ కార్బన్ దగ్గర HH ఉంది, రెండు వైపులా హైడ్రోజన్ ఉన్నాయి. ఇక్కడ OH ఉంది. అంటే OH గ్రూప్ ఉండడం వల్ల ఇది రియాక్టివ్ గ్రూప్ గా ఉంటుంది. అందుకే ఆర్ఎన్ఏ అంత స్టేబుల్ కాదు, డిఎన్ఏతో పోలిస్తే అంత స్టేబుల్ కాదని మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఇది డియాక్సిరైబోస్ షుగర్, ఇది రైబోస్ షుగర్. ఇది డిఎన్ఏలో మనకు కనిపించేటటువంటి పర్టికులర్ అణువులు ఇవి. ఇక్కడ ఈ రెండు పర్టికులర్ అణువులు, ఇది యురాసిల్ ఉంటుంది, ఇందులో థైమిన్ ఈ ఆర్ఎన్ఏలో ఉండదు. కామన్ గా ఉండేవి అడినిన్, గ్వానిన్, సైటోసిన్ అండ్ ఫాస్ఫేట్ సముదాయం. ఓకే, ఇక డిఎన్ఏ స్ట్రక్చర్ మరొకసారి చూడండి. మామూలుగా అనేక మెలికలు ఉంటాయి. ఒక్కొక్క మెలిక యొక్క పొడవును మనం ఇక్కడ చూపిస్తున్నాము. ఇక్కడ చూడండి, సాధారణంగా 3.4 నానోమీటర్స్ ఆర్ 34 ఆమ్స్ట్రాంగ్స్. దీనిలో ఉన్నటువంటి బేస్ పేర్స్ అన్ని 10 బేస్ పేర్స్. ఒక్కొక్క బేస్ పేర్ మధ్య దూరం ఎంత ఆటోమేటిక్గా మీరు చూడొచ్చు, 0.34 ఆర్ 3.4 ఆమ్స్ట్రాంగ్స్. 0.34 నానోమీటర్స్ ఆర్ చూడండి 0.34 నానోమీటర్స్ ఆర్ 3.4 ఆమ్స్ట్రాంగ్స్. తర్వాత రెండు పోచల మధ్య దూరం ఎంత అన్నాడు ఇక్కడ, 20 ఆమ్స్ట్రాంగ్స్. ఒక్కొక్క షుగర్ దగ్గర మన మామూలుగా ఈ యొక్క బేస్ పేర్ అనేటువంటి ఏర్పడుతుంది కదా, ఎంత మెలికతో కోణం చేస్తుంది అంటే ఇక్కడ గమనించండి, 36 డిగ్రీస్ కోణంలో ఈ యొక్క అణువు ఏర్పడుతూ పోతుంది. ఓకే, ఇది బిడిఎన్ఏ, సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఈ డిఎన్ఏలో ఈ నిర్మాణం కనిపిస్తుంది. ఓకే, కామన్ గా ఉన్నటువంటి డిఎన్ఏ బిడిఎన్ఏ. దర్ ఆర్ డిఫరెంట్ డిఎన్ఏస్ ఆర్ దేర్ బట్ నాట్ స్టేబుల్, బట్ ఇట్ ఇస్ స్టేబుల్ డిఎన్ఏ. వాట్సన్ క్రిక్ ప్రపోజ్ దిస్ మోడల్.